రైతు బంధువులకు జై కిసాన్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతు బడి. మనం ఇప్పుడు డైరీ ఫామ్ నడిపిస్తున్నాడు మహేందర్ అన్న. ఇంతకుముందు మనం చూసాం కదా, కిరా పెట్టాడు. అప్పుడు వచ్చి నా అన్నగారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అన్నగారు డైరీ ఫామ్ నడిపిస్తున్నాడు ప్రజెంట్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేందర్ అన్న. నమస్తే అన్న. అన్న మీ ఊరు ఎక్కడన్నా? కలవకుంట విలేజ్, మండల్ నిజాంపేట, డిస్ట్రిక్ట్ అన్న. మెదక్. సరే నాన్న, ఇప్పుడు మీరు బర్రెలు తీసుకొచ్చారు కదా, డైరీ ఫామ్ పెట్టారు కదా, ప్రజెంట్ ఎన్ని బర్రెలు ఉన్నాయి మన దగ్గర? ఎలా నడుస్తుంది? 4 బర్రెలు ఉన్నాయి. ఓకే, నడుస్తుంది మెల్లమెల్లగా. పికప్ అయితే ఉంది. స్టార్టింగ్ కాబట్టి పికప్ అయితే ఉంది అన్నట్టు. అంటే మేము ఒకసారి తీసుకురాలేదు, ఒక్కొక్కటి తీసుకొచ్చినాము అన్నట్టు. ఒకటి రగడ తీసుకొచ్చినాము, మిగతా జయదేవ్ పూర్, ఒకటి గజ్వేల్ తీసుకొచ్చినాం అన్నట్టు. ఓకే, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత పడింది అన్న? ₹1,00,000 పడింది ఈచ్ వన్ ఒకటి. ఓకే, అన్ని ఖర్చు 90 నుంచి ఒకటి అక్కడ అంగడికి మార్కెట్ కట్టుడు ఉంటది. అవును, మళ్ళీ అక్కడ బ్రోకర్స్ కట్టుడు ఉంటది. ఓకే, అదే ట్రాన్స్పోర్ట్ ఉంటది. ఓకే, ఈ మూడింటికి ₹1,00,000. ఒక బర్రెకు ₹1,00,000 పడింది. అంటే సూర్ తోటి ఉన్నది అంటే పొట్ట మీద ఉన్నది తీసుకొస్తున్నారా, లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ ఉన్న బర్రె మాక్సిమం అది మన 6 నెలల సూర్ తోటి తీసుకొచ్చినాము. ఓకే, ఇది 6 నెలల సూర్ తోటి తీసుకొచ్చారు. ఓకే, ఇది అది 2 తీసుకొచ్చినాం అన్నట్టు. ఓకే, ఈ తర్వాత అవి డెలివరీ అక్కడ డెలివరీ అయినా తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఇచ్చినవి ఏం లేవు ఇక్కడ అంటే ఒక 2 రోజులలో డెలివరీ అయిన మన దగ్గర డెలివరీ అయిపోయింది. ఓకే, ఇది ఒకటే డెలివరీ అయింది. ఓకే, ప్రజెంట్ ఎంత ఇస్తున్నాయి అన్న పాలు? ఒక్కొక్క బర్రె 4 లీటర్ ఇస్తున్నాయి. పూటకు 4 లీటర్ ఇస్తున్నాయి అంటే ఒక్కొక్క బర్రె. ప్రజెంట్ ఇప్పుడు మనం 3 ఉన్నాయి. ఓకే, 3 నెలలు 12 అంటే ఈ పొద్దున ఒక 12, రాత్రి ఒక 12 ఇస్తున్నాయి. ఓకే అన్న, ఇప్పుడు వీటికి ఫీడ్ ఏమి ఇస్తున్నారు అన్న? పత్తిపిండి పెడుతున్నాము. పత్తిపిండి తౌడు. ఓకే, మన శనగ పొట్టు పెడుతున్నాము. ఓకే, ఇక మక్క పిండి ఉన్నది కానీ పట్టియలేదు. మక్కలు ఉన్నాయి ఆల్రెడీ, పట్టియాలి. ఓకే, ఇంకా ఈ 3 ఇంకేమైనా సీడ్ పెడుతున్నా? ఇంకా ఫీడ్ ఏమైనా పెడతారా? ఫీడ్ అంటే మన సూపర్ నేపియర్ ఉంది, గడ్డి ఉంది. సూపర్ నేపియర్ గడ్డి బాగానే ఉంది కదా. ఎండుగడ్డి ఎక్కడికైనా తీసుకొచ్చినారన్న? ఇక్కడనే మా పొలాలని ఇక్కడ రైతుల దగ్గర తీసుకొచ్చినాము. ఓకే, అంటే వాళ్ళకి డబ్బులు పే చేసిరా లేకుంటే? డబ్బులు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, కానీ మేము కట్టించుకోవడానికి మాకు ఒక కట్టకు వచ్చేసి ₹30 అయింది. ఆ ట్రాక్టర్ ఖర్చు, లేబర్ ఖర్చు, ఈ ఖర్చులు తీసుకొచ్చి ఒక 500 కట్టలు కట్టించినాము. 200 కట్టలు అయిపోయినాయి. ఓకే, మొత్తం 500 కట్టల, ఇంకో 300 కట్టలు ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికి మళ్ళీ వాళ్ళు మళ్ళీ కొత్తలకు వస్తే మళ్ళీ అప్పుడు కట్టిస్తాం మళ్ళీ. ఓకే, అంటే ఇంకెక్కువ వేద్దాం అనుకుంటున్నాం కానీ వీటికి ఎట్లయితే తెలియదు. ఓకే, ఇప్పటికైతే 4 తీసుకొచ్చారు, ఇంకెక్కువ తీసుకొద్దాం. బాగుంటే చూస్తాం, బాగాలేకపోతే ఇట్లే మెయింటైన్ చేసుకుంటాం అన్నట్టు, తక్కువ తోటి. ఓకే, ఇప్పుడు మరి షెడ్కి ఖర్చు మొత్తం ఎంత అయిందన్న? షెడ్ బాగానే చేసినారు కదా, ఇంకా ఖర్చు పని చేస్తా ఉన్నారు కదా? ఇంకా షెడ్కి వచ్చేసి ఒక 3 లక్షల దాకా అవుతారు మొత్తం టోటల్, పైన రేకులతో అంతా. మేము అంతా 3 లక్షలు ఒక మెటీరియల్కి అయిపోయింది. మేము అంతా సొంత పని చేసుకున్నాము దీంట్లో. ఓకే, ఇక్కడ అంతా కట్టడం ఇట్లా అంతా కానీ సొంత పని మాదంతా, మొత్తం అంతా సొంత పని. ఓకే, మొత్తం కలిపి ₹3,00,000 మెటీరియల్ అయింది. అయిపోయింది. ఓకే, ఓకే, బల్ల గుడక ఒక 3.5-4 లోపల మొత్తం కలిసి 6-7 అయింది. ఓకే, అంటే మా సొంత పని ఉంది కాబట్టి మాకు అంతలా అయిపోయింది అన్నట్టు. ఓకే, డైరీ ఫామ్ కి వచ్చే వాళ్ళు మాక్సిమం ఒకటిసారి ఇంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చిన్న వాళ్ళకి ఎట్లా దొరికితే అట్లా పెట్టుకుంది బెస్ట్. డబ్బులు పెట్టుకోకుండా కొంచెం బెస్ట్. అంటే మేము ఇట్లా పెట్టుకొని చూస్తున్నాం అంటే, కాకపోతే మేము కూడా ఒకసారి తీసుకురాలేము, ఒకసారి పెట్టుకోలేము అన్నట్టు. ఒకసారి బర్రెని తీసుకురాలేదు కాబట్టి మాకు ఎఫెక్ట్ ఏం లేదు. సొంత పని కాబట్టి మాకు కూడా అంత ఎఫెక్ట్ ఏం పడతలేదు. కాబట్టి వేరే దగ్గర ఎక్కువ ఒకేసారి పెట్టి ఒకేసారి 10 బర్రెలు తెచ్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పాలు మాక్సిమం ఒక ₹60 నుంచి ₹70 పోతుంది. అయినా ఏం మిరుగుతలేదు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత పోతుంది లీటర్ కు? ₹70 అట్లా వస్తుంది. ₹60 నుంచి ₹70 తీసుకుంటారు లీటర్. కేంద్రంలో పోస్తారా లేక బయట? ఇంకా బయట పోస్తాము, అప్పుడప్పుడు కేంద్రం పోస్తాము ఎక్కువైనా పాలకి. ఓకే, ఒక్కోసారి వాళ్ళు ఉండలేరు అంటే వీళ్ళే ఊరికి వెళ్తారు కదా, రెగ్యులర్ తీసుకునే వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు పాలు మిగిలినప్పుడు కేంద్రంలో వస్తాం. లేకుంటే నార్మల్ గా పెరుగు చేస్తున్నాం. పెరుగు కూడా అమ్మేస్తున్నాం. పెరుగు కూడా బయట, పెరుగు మీరే చేస్తారు, బయట అమ్మేస్తున్నాం. ఫెన్సింగ్ వేస్తున్నాం కదా, ఈ ఫెన్సింగ్ ఎందుకు వేస్తున్నారు అసలు? ఫెన్సింగ్ అంటే చిన్న దూడలు ఉన్నాయి. ఓకే, మేము తర్వాత ఇప్పుడు అవికి కుక్కలకి ఇలా ఏం రాకుండా అవి చేసుకుంటాం. తర్వాత మేము గొర్రె పిల్లలు వేద్దాం అనుకుంటున్నాం. కొన్ని గొర్రె పిల్లలు అవి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఫినిషింగ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఇంకా రూమ్ గొర్రె పిల్లలకేనా? అది రూమ్ గొర్రె పిల్లలకు, లేకపోతే నాటుకోలు ఇలా పెంచామని చూస్తున్నాం. నాటుకోళ్ళ గొర్రె పిల్లలు ఇప్పుడు ఏమి ఎక్కువ, మీకు ఏది ఎక్కువ బాగా ప్రాఫిట్ అనిపిస్తుంది? అంటే చూద్దామని చూస్తున్నాం. ఇప్పుడు అంతగా ఏది అని కాదు కానీ ఫస్ట్ కొన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, అది తర్వాత ఈంతది ఇంకొక బర్రె అని డెలివరీ అవుతుంది అది. ఓకే, తర్వాత మేము కొన్ని అంటే స్టార్టింగ్ నుంచి ఒక 5-10 నుంచి గొర్రె పిల్లలు తీసుకుంటాము, కొన్ని నాటుకోలు తీసుకుంటాము. ఒక 3 తోటి మెయింటైన్ చేద్దామని చూస్తున్నాము. నాటుకోళ్ళు విత్ గొర్రె పిల్లలు, బర్రెలు 3 ఉంటాయి. ఓకే, అది ఫ్యూచర్ ప్లాన్ అన్నట్టు. ఫ్యూచర్ నెల తర్వాత చేద్దాం, నెల 2 నెలలు మొత్తమే తీసుకొస్తారు.